20 days అయిపోయింది. సార్ గారు వెళ్ళిపోతున్నారు కూడా. కన్నీరు కాస్తున్నారు. ఇప్పుడే డైనాని ఇతను బానే సెన్సార్ బీపేంట్రా. అయ్యో నాది 18+ కూడా, నాది PG-13 రా. అంకుల్ మీరు చూసిరా డాన్స్? అంకుల్ డాన్స్ చేయడం అరే ఇట్లా ఇట్లా చేంజ్ అవ్వదు తెలుసా. నేను ఆఫ్ చేసి ఆన్ చేయాలి. yes bro. అసలు చూపు చూసినావా ఎట్లా ఊసిందో. ఆల్రెడీ బక్కోడును టోనీ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళని వెళ్ళేటప్పుడు మాత్రం నేను కలవాలి అనుకుంటా, నాకు తెలిసి మాక్సిమం. ఎందుకు వస్తారు అంటే మమ్మల్ని దింపిన తర్వాత ఇటు వస్తారు. లేదు రాడన్నాడు బక్కోడు. 28 మళ్ళీ వెళ్తారు. అవునా? వాళ్ళ బ్యాగ్ అన్ని ఉన్నాక వాళ్ళు వెళ్ళిపోతారు. అది నాకు తెలుసా, నాకు చెప్పి పెట్టి రావాలేమన్నా. నీకు చెప్పే పెట్టాలి వాళ్ళ బ్యాగులు కూడా పెట్టుకోరాదు అంతే మరి, చెప్పి పెట్టాలి. ఏమైనా చెప్పాల్చుకుంటున్నావా వెళ్తున్నందుకు? నాకు ఏమైనా చెప్పదలుచుకున్నావా? మంచిగా ఉండు, తీట పనులు చేయకు. జనరల్ గా అయితే నేను చెప్పాలి మీరు బాగుండండి, తినండి, చదువుకోండి అని. కానీ ఇప్పుడే చెప్పిన PG-13 అని. ఏం చెప్పాలనుకుంటున్నా? ఎస్, చాక్లెట్ తక్కువ అమెరికన్ చాక్లెట్ ఆల్రెడీ అయిపోయినాయి కూడా. ఇచ్చినా నీకు? నువ్వు ఇవ్వాలి, టోనీ ఇచ్చాను. అట్లుంటది వీళ్ళతో. ఇచ్చినావారా? శివాని అని ఒకటి ఉంటది, దానికి చాక్లెట్స్ ఇవ్వాలి అని. చాక్లెట్ చిల్లర చాక్లెట్ల కోసం నేను నీ గిఫ్ట్ ఇచ్చింది మర్చిపోయాను. అరే నేను డైనో కూడా ఇచ్చాను అలా 50-50. 50-50 నేను 25-25 అనుకున్నా. నేను నిజంగా వాళ్ళిద్దరు కూడా షేర్ ఆడిసినావా? స్ప్లిట్ వేసుడే బంటిగా నీకు కూడా స్ప్లిట్ వేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ది బ్యాగ్. కానీ చాలా బాగుంది తెలుసా బ్యాగ్, అది నాకు చాలా నచ్చి కొన్న లైటింగ్స్. మీరు కూడా కాస్త మంచి తినండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అది నేను మెన్షన్ చెయ్యను ఇందులో. ఇంకా 18+, 21+? నో, ఇది 13+. ఇది శివసాయి ప్లస్. ఎందుకంత నవ్వుతున్నావు? లేదు ఇప్పుడు శివసాయి ప్లస్ అంటే నాకు నవ్వు వచ్చింది. క్లినిక్ ప్లస్ అన్న ఇంకా సంతోషించు. ఓకే, కాస్త మంచిగా తినండి, మంచిగా పడుకోండి, మంచిగా టైం హెల్త్ మంచిగా చూసుకోండి రా. ఓకే అంతే, దానికి మించింది ఏం లేదు. స్ట్రెంత్ అందరినీ తీసుకుంటా. అన్ని గుర్తు పెట్టుకున్నా. ఇవన్నీ మా ఇన్సైడ్ జోక్స్ కాబట్టి మీకు అర్థం కాదు. స్ట్రెంత్ అంటే విస్కీ ఇస్ నథింగ్ బట్ స్ట్రెంత్. బికాస్ ఇట్స్ నథింగ్ బట్ స్ట్రెంత్. అయ్యయ్యో విస్కీ హోల్సేల్ లో పోతుందిరా. ఇంకా అవన్నీ మెన్షన్ చేయొద్దురా బాట్. మేము ఇందాకే డైనోని కలిసినాం, కాకపోతే డైనో వాళ్ళ ఇంకొక ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను షై అయ్యి వాళ్ళని షై చేయొద్దు అని తీయలేదు. సిగ్గు అరే నిజంగా నా సిగ్గు పడ్డా, డైనో చూసి కాదు వాళ్ళందరు ఉన్నారని, పబ్లిక్ లో తీయలేం కదా అని. పబ్లిక్ లో నేను కూడా తీయలేను. మాట్లాడినారా ఆ బ్లాగ్ లా? ఇప్పుడు శివాని లైఫ్ గానీ శివాని యొక్క లైఫ్ మ్యాటర్స్ అని చెప్పాలా? నా లైఫ్ లో ఏముంది? ఏం బిస్కెట్, పార్లేజీ. యా ఇట్స్ అ పార్లేజీ బిస్కెట్. నీ లైఫ్ జోక్ అనుకో, నువ్వే జోక్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. బాబా రేపు డైనాని కలుసుకుందాం, వీడియో తీసుకుందాం. అరే నాకు అదే భయం అవుతుంది. దమ్ముంటే డైనోతో వీడియో, దమ్ముంటే తీరా వీడియో విత్ దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, దమ్ముంటే వీడియో తీరా డైనో తోటి. అవును, దమ్ముంటే తీరా వీడియో
తీస్తే కట్ చేస్తానా మీసం వద్దులే కొడతారు అమ్మతోడు కొడతారు. మా ఇల్లు కూడా వచ్చేసింది. చెక్కుతారు మరి ఎందుకురా సెండ్ ఆఫ్కి వెళ్తున్నారు హేమంత్ వారి ఇంటికి. డైనో రాడంట, డైనో కలవడం కష్టమే. రైట్ అంతా వీడియో కాల్స్. బాయ్. బాయ్ మామ. మా పేరెంట్స్ ముందు అయితే ఏదో అట్లా కవర్ చేసినాము. నిజంగా కవర్ చేసి అదే ఇప్పుడు మరి డైనా వాళ్ళ పేరెంట్స్ వస్తారు ఎట్లా మరి? వాడిని పక్కకు తీసుకు మామ బాయ్ అని చెప్తా. మామ బాయ్ అనే చెప్తా. ఇప్పుడే సెండ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. లిటరల్లీ ఏడుస్తుంది తెలుసా వాళ్ళు వెళ్ళిపోతుంటే. మళ్ళీ లాస్ట్ టైం ఎందుకు నాకు బాగా అనిపించలేదంటే ఐ నో దట్ 1.5 year or 1 yearకి వస్తారు. కాకపోతే ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఒక 3 years తర్వాత వస్తారు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వ్లాగ్లో నేను ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ ఈ వ్లాగ్లో కంటిన్యూషన్లో నేను ఇంకా వరంగల్లోనే ఉన్నాను. ఎందుకు తెలుసా? వేస్ట్ ఫెలో వాళ్ళు అచీవర్ కాదురా, చాలా బలవంతం చేసి మట్టి కొట్టేసావట. ప్రతిసారి నన్ను చాలా తేలిగ్గా తీసుకొని నేను తేలిగ్గా తీసుకున్నాను అని అనుకుంటున్నావు కదా నువ్వు. నీకుందిరా ఫిబ్రవరిలో ఆడుకుందాం శ్రీలక్ష్మి మనం. బై ద వే శ్రీలక్ష్మి హాయ్. వీడి గురించి తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కామిని రెడ్డి. కామిని కాదురా, నోమిని. లాస్ట్ కి వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. టోనీ ఉన్న బక్కోడు శశిధర్ కూడా. యాక్చువల్లీ మళ్ళీ ఫెబ్లో వస్తుంది కాబట్టి పెద్ద ఏమి పోతున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన నాకు సరిపోలేదు. మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు నేను చాలా మిస్ అవుతున్నా. అందరు యూఎస్ వెళ్ళిపోతున్నారు, చాలా బాగా అయిపోతుంది. ఇవన్నీ అందాం అనుకున్నా కానీ ఇట్లా 1 monthలో మళ్ళీ వస్తాం. మా ఇంట్లో సిగ్గు లేదారా నీకు సెండ్ ఆఫ్ చేయడానికి వస్తలేదు, మేమే రేపు డ్రైవర్ మాట్లాడుకొని పోవాలి. అంతే మరి. స్క్రిప్ట్ కాదు రియాలిటీ. రేపు పెద్ద వాళ్ళు వస్తలేరు. 50,000 ట్రిప్ కొట్టేది కపుల్ ట్రిప్. ఫ్లైట్ ఎక్కి నీకు డ్రైవర్ని పంపిస్తా పో అన్నాడు. కావాలంటే డ్రైవర్ పైసలు ఎట్లా 1 monthలో మళ్ళీ వస్తావు కదా, నీకెందుకు రా ఊరికే సెండ్ ఆఫ్లు పికప్లు అని చెప్పి లైట్ తీసుకున్నారు మా ఇంట్లో మమ్మల్ని ఎప్పుడు. అవును మరి, మీ ఇంట్లో లైట్ తీసుకున్నప్పుడు మేము తీసుకోవడం తప్పేమలేదు. నాకు జస్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉన్నారు. రేషన్ కార్డు నా పేరు లేదు. మా ఫ్యామిలీ మా తమ్ముడు పేరు ఒకటే ఉంది. మా దాంట్లో ఇంకా ఈ కార్డులో నీ పేరు లేదు. మా తమ్ముడు పేరు. వీడిని అసలు ఇంక్లూడ్ చేయడం తప్పు. తీసేయండి. టోనీ వీళ్ళు మళ్ళీ అప్పుడు వస్తారు కాబట్టి పెద్ద బాధ ఏడుపు. రేవంత్ వాళ్ళు వెళ్ళేటప్పుడు అంత రాలేదు కానీ ఉంది. వాళ్ళు పోయేటప్పుడు ఆల్మోస్ట్ ఇంట్లో 1 kg పడుతుంది. క్లోజ్ చేసేద్దామా? ఏదైనా నిలిపించి జాకెట్ ఉడికించేద్దామా? నిలిపించి క్లోజ్ చేసి కరెక్ట్ 25 kgs అవుతుంది. బక్కోడ్ని టోనీని సెండ్ ఆఫ్ కి లాస్ట్ కి ఎట్లా పంపిస్తున్నాం, ఎలా కడుతున్నాం ఇండియాకి వెళ్ళి. ఎందుకు బాధ ఏమవుతుంది ఎందుకంటే మళ్ళీ ఇంకొక 1 monthలో మళ్ళీ వస్తుంది కాబట్టి.
చెప్పదలుచుకున్నావా వెళ్తుంటే? నేను వెళ్తున్నాను, బాధపడకండి. బాధపడితే బాధ వస్తుంది, పక్కన రాదు, ఎవరికైనా రాదు. ఏం ఫీల్ టైం 8:52 అయింది. వాళ్ళకి వీళ్ళు ఇంకా చెక్ ఇన్ కూడా కాలేదు. అందుకే పెద్దలు కాస్త తొందరగా వెళ్ళమంటారు 3 hours ఇంటర్నేషనల్ ఫ్లైట్కి. మన వాళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఏం చేద్దాం మరి, వాళ్ళు రిటర్న్ వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. మేము అందుకే పోవట్లేదు. హాఫ్ మనస్ అక్కడ. టైం 9:14 ఇప్పుడు వరకు చెక్ ఇనే కాలేదు వాళ్ళు. లక్ష బుక్ ఖర్చు పోను రాదు, ఖర్చుది కూడా బొక్క. పోతారేమో, ఐ మీన్ ఫ్లైట్ ఎక్కుతారేమో, కానీ అంత నమ్మకంగా వాళ్ళకు కూడా లేదా, అంత నమ్మకం మాకు కూడా లేదు. ఏం చేస్తారా ఒకవేళ వాళ్ళు పోకపోతే? 70 రూపీస్ పోట్లండి. ఏం చేస్తావురా? కాదు, నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఇద్దరిని పోకు మామ, ఈరోజు పోకు మామ అన్న వాళ్ళు వచ్చి నా వల్లే అన్నారు అనుకో. అక్కడ శివాని నీ పొట్టిదా, కాదు శివాని నీ పొట్టిదా, నీ వల్లే నీ మొత్తం ఇదంతా అంటారు. 9:18 వచ్చేట ఏమో నాకంటే అక్కడ ఉన్నారంట. 9:18 అవుతుంది, 9:20 వాళ్ళ ఫ్లైట్ మిస్. 9:20 మా వాళ్ళ ఫ్లైట్ గోవింద ఇంకా రాలేదు. ఆగే నేను నాకు కావాలి వణుకుతుంది, నాకు భయపడి తెలియదు. అంతేగా వాళ్ళు వేరే ఫ్లైట్ పెట్టుకుని ఉంటారంట, మనల్ని వెళ్ళమంటుంది. అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి, మాకు లేట్ అయిపోతుంది కాబట్టి. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం కదా, ఇస్తావు కదా షార్. వాళ్ళైతే వేరే ఫ్లైట్ లో వెళ్తారు అని అన్నారు, కాకపోతే మాకు తెలియదు. బాయ్ విస్కీ. మా వాళ్ళ ఫ్లైట్ పోయింది, వీళ్ళు చెక్ ఇన్ లో ఉన్నప్పుడే పోయింది ఫ్లైట్. పోలే కదా ఏమో అనుకుంటున్నా. పాపం అని రోజుకి 100 సార్లు అండి, ఇంకేడపోతాడు నువ్వు చూడు అని శాపనార్థాలు పెట్టినాక నువ్వు పోలే కదా అంటే ఇట్లా పోతాడు. అంత సాడిస్టిక్ నవ్వుతుంది. ముచ్చట్లు పెడుతున్నా మారుతున్నా, నేను ముచ్చట్లు పెడుతున్నా ఇతను ఆడుతుండు. నేను రిటైర్మెంట్ ఇచ్చిన కదా. ఇచ్చినావా? అనౌన్స్మెంట్ ఇచ్చిన అంటే కార్డే వెళ్ళి భరత్ ఆడతాడు ఈ ప్లేస్ లో. శివాని ఆడుతుంది. మిమ్మల్ని కదా నేను ఒకటేసారి ఒక 5 times అన్నా పోకు మామ అని. పోలే, నా తప్పు కాదు, వీళ్ళు లేట్కి వెళ్ళారు. పోతుండు అంటే సరే అదే పోయి రా, సరే ఎట్లా పోతున్నావు, నెల వస్తావు కదా, అట్లా ఇట్లా అదే మంచి మాటలు చెప్పాలి. ఎట్లా పోతావు నేను కూడా చూస్తాను, అట్లా ఎట్లా పోతావు నేను కూడా చూస్తా అనలే. నేను ఇంకా టోనీని పంపిద్దాం నువ్వు ఉండు అని నార్మల్గా అన్నా. నేను ఇంకా అకౌంట్లో పైసలు లేవు, భాషలు వచ్చి మరి నాకన్నా సిగ్గానికి ఫస్ట్ ఆడు కార్లు చెప్తాను. 14 9:20
బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళాల్సిన రోజుతోటి అక్షయ్తో వెళ్తున్నా. అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కాదు, బాయ్ ఫ్రెండ్ లేడు, కాకపోతే ఉంటే అతనితోటి వెళ్ళేది కదా, కానీ నీతో వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాదు, యు నో ది. బాగున్నాయా, నచ్చినాయా నీకు? రైట్ నో ఇట్స్ ఆల్మోస్ట్ 7. మేము ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కలవడానికి ఒక కెఫేకి వెళ్తున్నాం. కర్త కర్మ క్రియ అంత అక్షయ, ఈవెన్ సెలక్షన్ కూడా. ఈరోజు ట్యూస్డే, మేమిద్దరం నాన్ వెజ్ తినాం, అది నా బాధ. అక్కడ మెనూ చూస్తే అంత చాలా హెల్తీ బౌల్స్, సలాడ్స్ అలాంటివి ఉన్నాయి. చెప్పు, అప్పుడప్పుడు ట్రై చేయాలి. బాయ్. చెప్పు, మళ్ళీ చెప్పు, దమ్ము ధైర్యం అంటే చెప్పురా. ఏం తీయలేదు? కెఫేకి వచ్చి కిండర్ జాయ్ తింటున్నా. చిచి, నువ్వు ఇంతసేపు చేసింది లేదా? మాకు ఒక రాహుల్ గోవాకి పోతున్నాడు కాదు, మాకు ఒక 3 రాన్ వీస్లీస్ వచ్చింది, ఒక హ్యారీ పాటర్ వచ్చింది, ఒక హెడ్విగ్ వచ్చింది, ఒక మ్యాల్ఫాయ్ వచ్చింది. చూపి పాపం దాన్ని పడేసిండు ఈ మనిషి. 3 రాన్ వీస్లీస్, ఒక మ్యాల్ఫాయ్, ఒక హెడ్విగ్, ఒక హ్యారీ పాటర్. కుళ్ళు సార్ జెలస్. టైం 10 అవుతుంది. అనుకోకుండా టోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది బికాస్ ఇట్స్ న్యూ ఇయర్. పిక్ చేసుకోరంటారు, అక్కడ రమ్మంటున్నారు ఈ నైట్లో. వేస్ట్ ఫెలోస్ బాయ్. ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చాము, ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం ఇన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఒక జైంట్వీల్ జాయిన్ అవ్వదు కాదు, లెఫ్ట్ అని చెప్పి నాతోటి రైట్ అని చెప్పి లెఫ్ట్ పోతే రైట్ పాపం సీరియస్లీ. వచ్చాను గోయిష్ ఎగ్జిబిషన్కి. నా లైఫ్లో నా వ్లాగ్స్ 2 4 పెడతాను అనుకుంటా. 4 2 ఎగ్జిబిషన్వే ఉన్నాయి ఇప్పటికైతే. ఏం చేద్దాం? వాళ్ళు చూడ్డానికి డీసెంట్గా ఉంటారు కానీ ఆడ స్కామ్ కొడుతున్నారు. ఎవరికి తెలియకుండా ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసేసుకుంటున్నారు. ఏంటి దొబ్బేసింది ఏంటి చూపి. థ్యాంక్ యూ. ఇందులో స్పెషల్ ఏముంది బాయ్స్ థింగ్ అనడానికి? బ్రేక్ డాన్స్ ఇద్దాం. ఇది మేము సంపాదించింది గేమ్స్ ఆడి. యా దీనికి తప్ప దేనికి పనికొస్తలేదు అది. వాళ్ళందరూ జైంట్ వీల్ ఎక్కుతారంట, నాకు భయం అవుతుంది. నేను ఎక్కను, సో నేను ప్రేక్షకురాలని. ఇప్పుడు అంత పెద్దగా లేకపోయినా చాలా భయంకరంగా ఉన్నది. మేమిద్దరం డ్రాప్. కిట్టు కిట్టును ఇంకెవరు, అయ్యో కిట్టు, మనోహర్, రాఘవ, సిరి అండ్ ఇందులో పెద్దన్న టోనీను విస్కీ. నేను ఎక్కువ అనుకున్నా, ఎక్కినా.
హాయ్ ఫ్రెండ్స్, నాకు ఫ్రీ రైడ్ వచ్చింది కదా, నాకు అమలుకి ఫ్రీ రైడ్ వచ్చింది కదా, అనవసరంగా ఎక్కిన చెప్తున్నా, చాలా రిగ్రెట్ అవుతుంది. నాకు కడుపు తిప్పుతుంది సార్, ఇప్పుడు దిగినాక ఇది తాగుతున్నాక కడుపు తిప్పుతుంది. అవుతా టోనీ అవుతావా? కాదు, ఏమైనా న్యాయం ఉందా? నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు పడుకుంటున్నారు. చెప్పు. గుడ్ నైట్. వాడు అసలు నేనెవరు, నాకు సంబంధం లేదన్నట్టు పడుకోండు. సైడ్కి వచ్చాము రో, ఆఫర్ ఉంది అంటే కూడా అయిపోయింది. కాస్ని యొక్క డ్రైవింగ్, నేను బ్యాక్ సీట్ ప్రిన్సెస్. ఇక మేము ఆల్రెడీ టోనీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము, కాకపోతే మేము ఇద్దరమే ఉంటున్నామని మేము టిక్షక్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. మాకు సిగ్గులు లేవు సార్. నువ్వు నాకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు? 8 years. 8 years నుంచి నువ్వు రాదా భరిస్తు. ఎప్పుడో 2016 నుంచి 2025 వరకు. ఓ, చాలా సీరియస్ ఉంది నెంబర్. ఇంత లాంగ్ రిలేషన్షిప్ ఉంటుందో తెలియదు కానీ నేను స్పీచ్ ఇవ్వదండి, దాట్స్ ఇట్ ఫర్ ద డే. వరంగల్ తిక్షక్ ఎట్లా ఉంది? ఓకే, హైదరాబాద్ తిక్షక్ ఎలా ఉంటుంది? విస్కీ. వాట్ ఏ కోల్డ్ జోక్ రా. నేను చాక్లెట్ నటలా క్రమ్బుల్, తను చాక్లెట్ క్రమ్బుల్, రైట్? ఇట్లా పాస్ అవుతుంటే తెలుస్తుంది సుఖం. అందుకే నాకు స్వీట్స్ ఇస్తాం, ఐస్ క్రీమ్స్ ఇస్తాం. నీకున్నా చాలా పీరియడ్స్లో అయితే పిచ్చి అలా టోనీ వాళ్ళ అంత సీన్ లేదు, డెలివరీ బాయ్. ప్రతిసారి లైఫ్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడే ఏదో క్లారిటీగా పోతున్నా అనుకున్నామని. శివాని అయితే ఆగమైతే, నేను ఆగం అయితే నాతో నమ్ముకుంటే. యాక్చువల్గా మధ్యాహ్నం టాపిక్ వైషవరు అంటే అమ్మ దొరికిన, నిన్న అడిగింది నన్ను, కాకపోతే నీ సైడ్ చూసిన అమ్మ దొరికినది అనుకున్నా. నేను ఎప్పుడు అనుకోలే 3 రోజులు ఉంటా వరంగల్లో. ఇంటర్ హాస్టల్ తర్వాత ఇప్పుడే ఉన్నాను నేను లేనా కరీంనగర్లో ఒక 10 days వరకు. నా ఫోర్హెడ్ నా ఫ్యూచర్ కంటే చాలా బ్రైట్గా షైన్ అవుతుంది తెలుసా. మొత్తం ఎట్లా అంటే మన ఇంటర్లో SRR సార్ ఉన్నది చూసినా, ఆ గుండెని చూసి మనం రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. ఒకరోజు నేను ఎప్పుడుకి వెళ్ళాక ఆయిల్ పెట్టుకుంటాడు, లైట్ అయినా మీద పడతాడు, మాకు కనిపిస్తుంది. ఇది ఎక్కడిది? ఇప్పుడు తిట్టాడే. గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడే లేచినా పాలు పొంగిస్తున్నా. పాలు పొంగించిన మొన్ననే పొంగించేసిన, నైస్. ఇప్పుడు కూడా పొంగించిన, కడిపిస్తా నీతోనే. వంట పొద్దున పార్ట్ టైం ఉందా? ఎవరెవరు పేరు? నేను శివాని. పార్ట్ టైం ఓట్లే, ఎందుకు? 5th తర్వాత బ్రేక్ ఇచ్చా. నిజంగా అన్నం పడింది. అమ్మమ్మా కాస్త వాట్ ఇస్ దట్? ఏందది? పత్తాపరం చేస్తున్నవారా యూఎస్కి పోయి?
చాయ్ చేసుకుంటున్నాను అరే చాయ్ బండ్ పెట్టుకోవచ్చు కదరా. వీళ్ళు వచ్చేసరికి మేము ఇంకొక రౌండ్ వెస్ట్ సైడ్కి వెళ్ళాం, పిస్సాకి వెళ్ళాం. అప్పుడు వచ్చారు ఇంకా మమ్మల్ని వచ్చారని. నేను తిన్నా అంటలేదు టోనీ, ఇన్ని తిన్నా అంటలే, ఇన్ని ప్లేసెస్ కవర్ చేసినాం అంటున్నాం. ఈసారి మా అమ్మ వాళ్ళని పంపించేసేద్దాం ఎట్లన్నా, లేకపోతే మీ మేనేజర్ పిలుస్తాడు, మా అమ్మ నన్ను ఈయన రాకు బిడ్డ అని ఉండంటది. ఈసారి మీరు వెళ్ళిపోతారనే నమ్మకంతో నేను ఎయిర్పోర్ట్కి కూడా రావట్లేదు. వెళ్ళిపో వీళ్ళు చెస్ ఆడుతున్నారు, నిహారిక కూర్చుంది, చుట్టూ ఏం చేస్తుందో నాకు తెలీదు. వాళ్ళు అక్కడ క్యారమ్స్ ఆడుతున్నారు. ఒక్క గేమ్కి ఇంతమంది సీరియస్గా చూస్తున్నారు. టైం నైట్ 11 అంత. నేను చెప్పినగా నేను వదలరక్క. నేను 3 రోజులకి వెళ్ళి మా ఇంట్లో చెప్పినగా ఫస్ట్కి వచ్చిన చూడ, అది పెద్ద తప్పు నాది. నిజంగా తప్పు చేశారు వచ్చి. నేను కూడా ఇక్కడ పడుకునేలా ఉన్నా. ఇలా గేమ్ అయిపోతుంది. ఇది వీళ్ళ సెకండ్ గేమ్. రే పోవచ్చు కదరా, మీరు పోతే నేను ఇంటికి